ప్రభునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ యొక్క అనుదిన జీవాహారపు కార్యక్రమం మరి ఉదయముననే అందించాలన్నటువంటి ఉద్దేశంతో మరొక పర్యాయం మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఈ అనుదిన జీవాహారపు పంపిణీ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, కొన్ని హాస్పిటల్లో నేను చూస్తూ ఉంటాను. ప్రభుత్వ హాస్పిటల్స్ గమనించినట్లయితే అక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు అక్కడ ఉన్నటువంటి రోగులకు మరి భోజనం అందించడం కొరకే రోజు ఒక వ్యాన్ మీద భోజనం తీసుకొచ్చి ఆ సమయానికి అల్పాహార సమయానికి అల్పాహారము, మధ్యాహ్న భోజన సమయానికి మధ్యాహ్న భోజనము, సాయంత్ర భోజన సమయానికి సాయంత్ర భోజనము వారు తీసుకుని వచ్చి పంపిణీ చేస్తూ ఉంటారు. ఆ ఉదయకాల అల్పాహారం తీసుకుని వారు చక్కగా దాన్ని భుజించి బలం తెచ్చుకుని మరి సంతోషంగా వారు రోజును ప్రారంభిస్తారు. ఈ విధంగా పంపిణీ చేయబడుతున్నటువంటి ఆ ఆహారము వారికి బలమును, శక్తిని, సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటారు. ఈ స్వచ్ఛంద సంస్థలు చాలా దీక్షతోనూ ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా క్రమము తప్పకుండా వారికి అందులో ఏ విధమైనటువంటి లాభము లేకున్నప్పటికీ కూడా వారే ఆ ఖర్చు అంతటిని కూడా భరిస్తూ మరి రోగులకు ఈ విధమైనటువంటి సేవ చేయటం ద్వారా రోగుల జీవితంలో సంతోషము కలగచేయాలని వారు ప్రయాసపడుతుంటారు. వారు ఎంత ఎక్కువ మంది వచ్చి ఆ భోజనాన్ని తీసుకుని వెళ్ళి భుజిస్తే వారికి అంత సంతోషం. అరే, ఎక్కువ మంది వచ్చారు, మాకు ఖర్చు ఎక్కువైపోతుంది, ఎక్కువ మంది వస్తూ ఉన్నారు, మాకు భారం ఎక్కువైపోతుందని వారు ఏమాత్రం కూడా బాధపడరు. ఎందుకంటే వారు సేవే దృక్పథంగా, సేవే పరమావధిగా వారు సేవలు అందిస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఉదయకాల జీవాహారపు పంపిణీ కూడా ప్రతి ఉదయం 5 గంటల కొరకే ఉదయం 5 గంటలకి పంపిణీ చేస్తున్నాం. ఇందులో కూడా మేము ప్రయాస కలిగి ఉన్నాం. ఇందులో కూడా ఖర్చుతో కూడినటువంటి పనిని మేము చేస్తున్నాం. ఆర్థిక భారం ఉంది. దీని కొరకు నిపుణులు పని చేయాలి. దీని కొరకు మేము సమయం కేటాయించాలి. దీని కొరకు మేము సమయం కేటాయించడం వల్ల మా యొక్క జీవనాధార సంబంధమైనటువంటి పనులన్నింటినీ కూడా మరి పక్కన పెట్టి ఈ పనులు చేయాలి. దానివలన మాకు రావాల్సిన జీవనాధార సంబంధమైన కూలి మేము పోగొట్టుకుంటాం, నష్టం. అయినా కానీ ఈ జీవాహారపు సమృద్ధిని ఉదయముననే మీకు అందించాలనే ఉద్దేశంతో మేము ప్రయాసపడుతుంటాం. ఎందుకంటే మీరు ఈ వాక్యమును విని బలపరచబడాలి. ఈ వాక్యం విని మీరు వృద్ధిలోనికి రావాలని, ఈ వాక్యం విని మీ జీవన శైలిని మార్చుకోవాలని, ఈ వాక్యం విని మీ రోజంతా కూడా సంతోషముగా కొనసాగించాలని దేవుని యొక్క వాక్యము ఇలా చెప్తోంది. 15 సామెతల గ్రంథము 13వ వచనం, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. ఉదయముననే మీ హృదయాన్ని మేము సంతోషపరచాలి. దేవుని యొక్క వాక్యమును బట్టి, జీవాహారం అందించడాన్ని బట్టి మీ ఆత్మీయతను, మీ ఆత్మీయ స్థితిని ఆనంద స్థితిలోనికి మార్చాలి. ఒక హెచ్చరిక ద్వారా అవ్వచ్చు, ఒక గద్దింపు ద్వారా అవ్వచ్చు, ఒక ఓదార్పు మాట ద్వారా అవ్వచ్చు, మేల్కొల్పు మాట ద్వారా అవ్వచ్చు, సరిచేసే మాట ద్వారా అవ్వచ్చు. ఏదో ఒక మాట, దేవుని యొక్క మాట ప్రతి ఉదయమున మిమ్మల్ని చేరువ చేస్తుంది. ప్రతి ఉదయమున మీకు చేరువ చేయబడతాం. ఈ స్వచ్ఛంద సంస్థలు ప్రతిరోజు
ఒకే రకమైనటువంటి అల్పాహారాన్ని తీసుకురారు. ఒకరోజు ఇడ్లీ తీసుకొస్తే ఒకరోజు ఉప్మా తీసుకొస్తారు, ఒకరోజు పూరి తీసుకొస్తారు, ఒకరోజు మరొక దోశ తీసుకొస్తారు. అలాగే దేవుని యొక్క సేవకులుగా అయినటువంటి మేము ఎప్పుడూ కూడా హెచ్చరిక మాటలే ఉండవు, ఎప్పుడూ కూడా దీవెన మాటలే ఉండవు, ఎప్పుడు కూడా మరి ఓదార్పు మాటలే ఉండవు, ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించినటువంటి నిరీక్షణ మాటలే ఉండవు. దేవుడు మా హృదయంలో ఉంచిన భారమును బట్టి, మా మనసులో ఉంచినటువంటి తలంపులను బట్టి దేవుని యొక్క మాటగా మేము ముందుకు వస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మా సొంత మాటలను బట్టి నిజంగా చెప్తూ ఉన్నాను, నిజంగా మీతో ఈ మాట చెప్తున్నాను. మా సొంత మాటలను బట్టి మేము ఏదైనా రీల్స్ చేసి, ఏదన్నా వీడియో తీసి మేము ఈ విధంగా యూట్యూబ్లో మరి అప్లోడ్ చేస్తే కనుక చాలా ఎక్కువ వ్యూస్ వస్తాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పనికి రానటువంటి అనేకమైనటువంటి వీడియోస్ని అనేక వేల మంది చూస్తున్నారు, లక్షల మంది చూస్తున్నారు, కోట్ల మంది చూస్తున్నారు. వారు ఇన్ని మిలియన్స్, అన్ని మిలియన్స్ అని కింద పెడుతూ ఉంటారు. ఏముందిరా అందులోనే చూస్తే ఏమీ ఉండదు. భార్య మీద భర్త జోకు వేస్తాడు, అది చూస్తే 1,000,000 మంది చూశారట. లేదా భర్తని ఎలాగ హతమార్చాలని భార్య ఒక ప్లాన్ లాగా చేసి దాన్ని వీడియో తీస్తారు, అది కొన్ని లక్షల మంది చూశారని వీడియోలు వస్తూ ఉంటాయి. అంటే జనాలకి ఇలాంటివి నచ్చుతున్నాయి. మేము కూడా అలాంటివి చేయడానికి సమర్థులమే, అలాంటివి చేయడానికి మేము కూడా చాలా నేర్పరితనం కలిగిన వారమే. దేవునికి వాక్యం చెప్పాలంటే దేవునిలో కనిపెట్టుకుని, దేవుని అడిగి, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి ఒక చక్కటి చట్రం గీసుకుని ఆ చట్రంలో ఒక ప్రేమలో చెప్పాలి. కానీ ఇలాంటి పనికిరానటువంటి వీడియోస్ చేయాలంటే ఏమి నియమ నిబంధనలు ఏమీ అవసరం లేదు, ఎవరి యొక్క పర్మిషన్ కోసం ఎదురు చూడడం అవసరం లేదు. అప్పుడు బోల్డ్ అని వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ను బట్టి యూట్యూబ్ సంబంధించినటువంటి ఆ ఛానల్, యూట్యూబ్ సంస్థ ద్వారా మరి కొంత ధనం కూడా సమకూర్చబడుతుంది అనుకుంటా, నాకు తెలియదు. నేనైతే ఎప్పుడు కూడా వాటి మీద ఆశతో కానీ వాటి మీద మోజుతోనూ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే మాకున్నటువంటి యూసే కేవలము 100 లోపే ఉంటూ ఉంటాయి. ఈ 100 మంది మారితే చాలండి. 12 మంది ప్రపంచాన్ని వెలిగించగలిగారు, 12 మంది ప్రపంచాన్ని వెలిగించగలిగారు. మరి 100 మంది మారితే అది వేలగా, లక్షలుగా మారగలదని నా విశ్వాసం. ఈ 100 మంది యొక్క కుటుంబాలు మారగలిగితే, ఈ 100 మంది యొక్క జీవితాలు మారగలిగితే, ఈ 100 మంది యొక్క బ్రతుకులు మారగలిగితే, ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఒక సహోదరి ప్రతి మెసేజ్ అంటే చక్కగా చూసి చక్కగా ప్రైజ్ ద లార్డ్ సార్ అనే ఒక సహోదరి తమ మరి వందనాన్ని తెలియజేస్తూ ఉంటుంది. నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సహోదరి ప్రమిళమ్మని ఆ విధంగా ఆ వందనాన్ని తెలియజేస్తుంటుంది, ప్రభునామను బట్టి వందనం తెలియజేస్తుంటుంది. నేను చాలా సంతోషం. ప్రతి వీడియోకి ఇంచుమించు ఆ ప్రైజ్ ద లార్డ్ అనేటువంటి మెసేజ్ చూస్తూ ఉంటాను. మిగిలిన వారు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు, లేకుంటే అవసరం లేదు. అంటే మీరు స్పందిస్తున్నారా, స్పందించట్లేదా, చూస్తున్నారా, చూడట్లేదా అని మాకు ఎలా తెలుస్తుందండి? మీరు స్పందించేదాన్ని బట్టి మాకు తెలుస్తుంది, మీరు చూసేదాన్ని బట్టి మాకు తెలుస్తూ ఉంటా. ఓహో, వీరికి ఈ వాక్యము విన్నారు, ఈ వాక్యం వీరికి చేరువైంది అని మాకు ఎలాగా తెలుస్తుందండి? మీరు స్పందించేదాన్ని బట్టి, మీరు విన్న వాక్యమును బట్టి. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుణ్ణి మహింపరచండి. దేవుణ్ణి మహింపరచడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ కదా. అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో, ఎట్టి సమయమైనా సరే, సమయం అనక అసమయం అనక ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధించుతూ ఉండమని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రైజ్ ద లార్డ్, ఆయన స్తుతించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకుని ప్రైజ్ ద లార్డ్ అని కామెంట్ చేస్తే, అరే మీకు ఈ వాక్యము మీకు చేరువైందనే ఆనందం మాకు కలుగుతుంది కదా. మీరు ఈ విధమైనటువంటి ఆ కామెంట్ చేయడానికి మేము అర్హులం కాదా అండి?
ఈ ప్రయాసకు మాకు అర్హత లేదంటారా? అరే, మిమ్మల్ని సంతోషపరిచి మీ హృదయములను మరి సంతోషపరిచి మీ ముఖములను తేటపరచాలని ఎంతో ప్రయాసపడుతున్నాం కదా. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. దేవునికి వాక్యము ద్వారా మీ ముఖాలలో సంతోషం చూడాలని, మీ ముఖాలలో ఒక ఆనందాన్ని చూడాలని కదా మేము ప్రయాసపడుతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ఉదయమున మేము మీ ముందుకు వస్తున్నాం కదా. ఈ స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం తీసుకొచ్చే సమయానికి వారు ఉదయం 7 గంటలకు వస్తుంది వ్యాన్ అన్నప్పటికీ 6:30 నుంచే ఈ ప్లేట్లు, ఆ గ్లాస్ పట్టుకుని లైన్లో నిలబడతారు ఆ వ్యాన్ వచ్చే సమయానికి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎక్కడ లేట్ అవుతే వ్యాన్ వచ్చి వెళ్ళిపోతుందో, ఎక్కడ అల్పాహారం దొరకదో, ఎక్కడ నేను బలహీనుని అయిపోతాను అని, మనిషి రొట్టు వలన కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి బ్రతుకుతాడని వాక్యం సెలవివ్వబడుతుంది కదా. ఒకరోజు అల్పాహారం లేకపోతే మనిషి చచ్చిపోడు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట నిన్ను అనేక రోజులకు జీవింపజేస్తుంది, అనేక రోజులకు నిన్ను బలపరచగలుగుతుంది. ఆ చిన్నపాటి 2 ఇడ్లీ కోసం అంత సమయాన్ని వెచ్చించి వెయిట్ చేస్తారు కదా. మరి దేవుని యొక్క వాక్యం కొరకు ఎందుకని ఎదురు చూడలేకపోతున్నారు? ఎందుకు కనిపెట్టుకుని వాక్యం చూడాలి, ఆసక్తితో వాక్యంలో ఉండాలి. నా రోజును మరి వాక్యం వినుట ద్వారా నా హృదయాన్ని సంతోషపరుచుకుని, నా ముఖమును నేను తేటపరుచుకుని సంతోషంతో నా రోజు నేను ఎందుకు ప్రారంభించకూడదు అనేటువంటి భావన ఎందుకు మీరు కలిగి ఉండరు? ప్రియ సహోదరుడా, సహోదరి, నేను అసహనంతో ఈ మాటలు నేను చెప్పట్లేదు. ఒకవేళ నాలోనే అసహనం ఉంటే కనుక ఈ పరిచర్య నేను ఎప్పుడో ముగించేవాడిని, ఎప్పుడో ఆపివేసేవాడిని. నిరీక్షణకర్తయ్యకు నా దేవుడు నాలో ఒక చక్కటి నిరీక్షణ ఉంచాడు, సహనాన్ని ఉంచాడు. కాబట్టి నిజంగా నేను అసహనానికి ఫీల్ అవుతే కనుక, ఉన్నటువంటి వ్యూస్ని బట్టి, ఉన్న కామెంట్స్ని బట్టి, స్పందనను బట్టి అసహనానికి గురవుతే కనుక ఈ వీడియోస్ ఎప్పుడో మానేసేవాడిని. ప్రియ సహోదరుడా, సహోదరి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇక నుండి అయినా జీవాహారం కొరకు ఎదురు చూడండి. మీ హృదయాలను సంతోషపరచుకోండి. అది మీ ముఖాలకు తేటనిస్తుంది. మీ ముఖం తేటగా ఉంటే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందండి. నీ పిల్లలు సంతోషంగా ఉంటారు. నువ్వు ముఖం మార్చుకుని ఉంటే నీ పిల్లలు ఏటమ్మా ఎలా ఉన్నావు అంటారు, లేదా మీ నాన్న ఎందుకు నాన్న ఎలా ఉన్నావు అంటారు. అదే సంతోషంగా నవ్వుతూ ఉండు, తేటగా ఉంచు నీ ముఖాన్ని. ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా, నాటి రాజులు సైతం అలాగా పెట్టుకోరేమో. రాజ్యాలు కోల్పోయినప్పుడు కూడా రాజులు అలా పెట్టుకోలేదేమో నీకులాగా ముఖం. నువ్వు అలా పెట్టుకుంటున్నావు, రాజ్యాలు పోగొట్టుకున్నట్టుగా, భూములు పోగొట్టుకున్నట్టుగా, సంపద పోగొట్టుకున్నట్టుగా. తేటగా నీ ముఖాన్ని తేటగా ఉంచు. హృదయాన్ని సంతోషంగా ఉంచితే ముఖం ఖచ్చితంగా తేటగా ఉంటుంది. మరి ఆ హృదయ సంతోషం ఎలా వస్తుంది? ఉదయకాల జీవాహారమును బట్టి నీ హృదయ సంతోషమును నేను మరి ఇవ్వాలని ఆశపడుతున్నాను దేవుని యొక్క దాసుడిగా. ఈ పంపిణీ చేస్తున్నాం. ఈ పంపిణీకి మరి ఎందరైతే వస్తారో వారందరూ కూడా సంతోష హృదయంతో తృప్తి చెంది ముఖములను తేటపరుచుకోవాలని ఆశపడుతున్నాను. మీకు పంపిణీ చేయబడింది అక్కడైతే ఇడ్లీ నీకు మాత్రమే ఇవ్వబడుతుంది, నీ ఇంట్లో వారందరికీ ఇవ్వబడదు. అది పట్టుకెళ్ళి 2 ఇడ్లీ ఇంట్లో వాళ్ళందరికీ పంచుదామంటే కుదరదు. ఇక్కడ నీకు ఇవ్వబడినటువంటి వాక్యమును చిన్న షేర్ అనేటువంటి చిన్న కింద కాలం ఉంటుంది కదా, జస్ట్ అలా నొక్కితే షేర్ అవుతుంది. అంటే నీకు ఇవ్వబడిన ఈ జీవాహారము, ఈ హృదయ సంతోషం అనేక మందికి పంపిణీ చేయవచ్చు. అనేక మందికి నీకు మనసు ఉండాలనే కానీ నువ్వు ఎంతమందికి పంపిణీ చేయాలంటే అంతమందికి నువ్వు పంపిణీ చేయవచ్చు. ఆ విధంగా నువ్వు వారిని ఈ జీవాహారమును బట్టి పోషించిన వాడవు, పోషించిన దానవు అవుతావు. చిన్నపాటి ఆలోచన ఈ రోజు నుండి నువ్వు కలిగి ఉండాలని, నీ హృదయం సంతోషంతో నింపబడి నీ ముఖము ప్రతిరోజు తేటగా ఉండాలని నేను ఆశపడుతున్నాను.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలని దేవ, మాకు ఇచ్చినటువంటి ఈ స్థితి కొరకే స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి హృదయాల్లో మీ ఆత్మను సమృద్ధిగా నింపి నీ ప్రేరేపణ వారిలో కలుగచేయండి. ఈ సహవాసమును ముందుకు తీసుకెళ్లే క్రమంలో వారు కూడా ఒక పాత్రగా వాడబడటకు సహాయం దయచేయండి. వాక్యమును బట్టి హృదయం సంతోషపరుచుకుని వారి యొక్క ముఖములు తేటపరుచుకోవడానికి, తద్వారా కుటుంబము, తద్వారా రోజంతా, తద్వారా తాము కలిగి ఉన్నవన్నీ కూడా ఆనందమయంగా మలుచుకోవడానికి సహాయం దయచేయమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.